సమగ్ర శిక్ష. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు విజువల్స్ తీసుకుందా స్వాగతం చెప్తూ మాట్లాడిన ఏకైక వ్యక్తి మా జనతా గారు. వారు తలుచుకుంటే వారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో మాట్లాడతారు. అది మాకున్న మా సమగ్ర శిక్షా విభాగంలో సుమారు 9 రకాల ఉద్యోగులు ఉన్నారు సార్. మరి ఈ ఉద్యోగులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 60%, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% వేతనాలతో మరి మాకు వేతనాలు ఇస్తా ఉన్నారు. మరి మేము అంటే ఈ మా ఉద్యోగంలో చాలా తక్కువ జీతాలతోటి వ్యక్తి శాఖని అనుభవిస్తూ మరి మా కుటుంబాన్ని కూడా పోషించుకునేటువంటి దీన స్థితుల్లో హృదయపూర్వక ధన్యవాదాలు. అడగానే మనం అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నారు. भारत माता की గత 8 రోజుల నుండి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా అయితలేదు. ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో ఎలక్షన్ సమయంలోనే నువ్విచ్చిన మాటనే, నువ్విచ్చిన హామీల గురించే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వము కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసినట్లు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే నువ్వు హామీలు అమలు చేయాలా లేదా అంటే ఆయనకు పట్టిన గతి వీళ్ళందరూ కూడా నిన్ను కూడా పట్టిస్తారు. భారతదేశ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు? ప్రభుత్వం మాదే వస్తూ అవుతుంది, తప్పకుండా 100 రోజులలో మీ డిమాండ్స్ అన్నీ కూడా నేను పూర్తి చేస్తా, సెక్రటరీని పిలిచి ఛాయ్ తాగే లోపల మీకు జియో చేతికి ఇస్తానని చెప్పి మరి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత మీరు వీళ్ళకి ఇచ్చిన హామీలు అయితే మర్చిపోయినాం, సంబరాలు చేసుకుంటా ఉన్నాం. కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి సంబరాలు చేస్తూ ఉన్నారు. కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్ ఇస్తూ ఉన్నారు. వీరికి ఇచ్చే వేతనంలో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో రాష్ట్ర ప్రభుత్వము సిఫారసు చేస్తే తప్పకుండా మేము మా వంతు మేము పాస్ చేయడానికి, మీ బిల్లు పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అన్ని కూడా పక్కన పెడతా ఉంది.
న్యాయంగా మీరు ఏదైతే కష్టపడతా ఉన్నారో దానికి సరి అయిన రిటర్న్స్ రావడం లేదు. అనేక మంది మధ్యతరగతి పేద కుటుంబంలో ఉన్న వీరికి కనీసం ఇంత కష్టపడితే మీరు ఇచ్చేది ఏంటిదో నిజంగా ఒక్కసారి మీ ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీ డిమాండ్లలో అన్ని కూడా న్యాయబద్ధమైనవే, నీ నోటి ద్వారానే నువ్వు ఇస్తాన్నవే. తప్పకుండా సోమవారం నుంచి జరుగుతున్న అసెంబ్లీలో మీరిచ్చిన మెమోరాండం తప్పకుండా మేము 0 అవర్స్ లేవనెత్తి మీకు న్యాయం చేసే దిశగా మేము పోరాటం చేస్తాం. మీ అందరికీ తెలియజేస్తాము. దయచేసి మీరందరూ కూడా ఎవరు అధైర్యపడద్దు. భారతీయ జనతా పార్టీ మీతో ఉంది. అవసరం అనుకుంటే భవిష్యత్తులో ప్రత్యక్షంగా మీరు చేస్తున్న పోరాటంలో మేము పాల్గొంటామని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారే కాదు, ఇప్పుడు మంత్రులుగా ఉన్న సీతక్క కానీ, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా మాటిచ్చారు. వీరందరూ కూడా ఇప్పుడు ముఖ్యమైన మంత్రి పదవుల్లో ఉన్నారు. మీరైనా కానీ గత 8 రోజుల నుంచి మీరు చేస్తున్న సమ్మె దాని గురించి మీరు ఆలోచించి మీరు కూడా ముఖ్యమంత్రి గారికి సిఫారసు చేయాలని నేను మంత్రులకు కూడా కోరుతా ఉన్నాను. నేను కూడా యాజ్ ఎమ్మెల్యేగా మీ అందరి తరఫు నుండి ముఖ్యమంత్రి గారికి నేను ఒక లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని కాపీ రాజు అసెంబ్లీలో మాట్లాడుతూ లెటర్ ఇచ్చి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో ఈ విషయం చర్చిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధ్యక్షుడు రాజు గారికి, ఇతర ముఖ్య నాయకులకు, కొండా అశన్న గారికి, మా సోదరులందరికీ కూడా మీరు ఏదైతే ఈ సమ్మె చేస్తుండ్రో అవన్నీ కూడా ప్రభుత్వం అంగీకరించాలని నేను మనస్ఫూర్తిగా మీకు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తర్వాత డిమాండ్ సాధించుకున్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి మీరు మర్చిపోతుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం, ధర్మం కోసం, పేద ప్రజల కోసం, మధ్యతరగతి ఉన్నతి కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రకాల ఉద్యోగస్తులు బాగుండాలి, అప్పుడే దేశం బాగుంటుందని ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీకు తోడుంటుందని మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ఈ రేవంత్ రెడ్డికి పొందబెట్టది అధికారులు ఎవరయ్యా ఏం భయపెట్టిస్తున్నారు? దయచేసి మీకు ఎటువంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురావాలని మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎవరాడు ఏంటి మీ ముఖ్యమంత్రి ఇచ్చిన డిమాండ్స్ మేము అడుగుతూ ఉన్నారు. వీళ్ళు అధికారులు ఎవరు భయపెట్టిస్తారా? దమ్ముంటే ఈ టెంట్కి వచ్చి మాట్లాడండి. మీరేం మాట్లాడతారు అధికారులు చెప్తా ఉన్నారు. ధన్యవాదాలు.